ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు. కేటీఆర్ కు చేతనైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న బండి సంజయ్ మాటలకు సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కు 5 ఏళ్లు కూడా అవసరం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తో కేటీఆర్ కు పోలిక లేదని, కాంగ్రెస్ లో సామాన్యుడు కూడా సీఎం కాగలడనే నమ్మకం ఇచ్చిన వ్యక్తి రేవంత్ అన్నారు. బీజేపీ తోటి సంసారం చేద్దాం అనుకుంటారు, వాళ్ళేమో మాకొద్దు కాంగ్రెస్ తోటే చేయరని వాళ్ళు అంటారు. ఏంది మన బతికిది? వాళ్ళు ఒప్పుకోవట్లేరు. వాళ్ళేమో నిన్న ఒక పెద్ద మనిషి ఆయన బండి సంజయ్ గారు మంత్రి పదవి వచ్చింది కానీ మతిస్థిమితం ఆయనకు బాగాలేనట్టుంది. ఆయన గురించి మాట్లాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి మతిస్థిమితం గురించి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారి గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది, బండి సంజయ్ గారి గురించి. ఎందుకంటే మీ నాయనకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ అట ఏఐసిసిలా, మీ చెల్లెకేమో రాజ్యసభ అట, నీకేమో ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ అట, మీ బావకేమో మంత్రి పదవి అట. మరి ఇవన్నీ మెనూ కార్డు మాదిరిగా ఆయన చెప్పిండు. మరి ఆయన గురించి మాట్లాడుర్రి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ కుటుంబంలో ఇటు 10 శతాబ్దాలు అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఎవ్వరు పెద్ద నాయకుడు లేడు. ఒక సామాన్యమైనటువంటి మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయిండు ఈ రాష్ట్రానికి. నాలాంటి ఎంతోమంది యువకులు ఇక్కడ ఉన్నాం, గాంధీభవన్లో పనిచేసే వాళ్ళు, మా అందరికీ ఆదర్శమైన. మాకు కూడా కుటుంబాలు ఏం లేవు వెనుక. మేము వచ్చి ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే అటువంటి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యిందంటే అది కాంగ్రెస్ పార్టీలనే సాధ్యమని ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడమే కాదు, చూసే ప్రతివానికి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కావచ్చు అని చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎంత ఆలోచించి ఎంత వ్యవస్థ నడిపితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడు? కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి మీ దౌర్భాగ్య పాలన మీద పోరాటం చేసి ఒక చిత్తశుద్ధితోటి పనిచేస్తేనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే ప్రజలు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు.